ఒక కుంటి భక్తుడి కోసం తిరుమల వెంకటేశ్వర స్వామి రాజభోగాన్ని తిరస్కరించాడని మీకు తెలుసా? పూర్వం అలిపిరి దగ్గరలో ఉండే భీమన్న అనే ఒక కుమ్మరివాడు రోజంతా మట్టి కొండలను తయారు చేస్తూ జీవించేవాడు. భీమన్న వెంకటేశ్వర స్వామికి పరమ భక్తుడు. కానీ దురదృష్టవశాత్తు అతడు కుంటివాడు. కొండపైకి వెళ్లి ఆ గోవిందుడిని దర్శించుకోవాలని ఆశ ఉన్న కుంటివాడు కావడంతో ఆ ఎత్తైన కొండను ఎక్కలేక ఇంట్లోనే స్వామివారి విగ్రహాన్ని మట్టితో తయారు చేసి భక్తితో తన దగ్గర ఉన్న కాస్త పెరుగన్నాన్ని చిన్న మట్టి కొండలో శ్రీనివాసుడికి నైవేద్యంగా పెట్టేవాడు. మరోవైపు తిరుమలకు రాజు అయిన తొండమాన్ చక్రవర్తి రోజు స్వామివారికి బంగారు పాత్రలో 56 రకాల వంటకాలు నైవేద్యంగా పెట్టేవాడు. ఒక రోజు ఆలయం తలుపులు తెరిచినప్పుడు రాజు పెట్టిన రాజభోగం అలాగే మిగిలి ఉంది. కానీ స్వామివారి పెదవులపై పెరుగన్నం మెతుకులు అంటి ఉండడం కనిపిస్తుంది. అప్పుడు రాజు నా రాజభోగాన్ని వదిలేసి గోవిందుడు ఎవరి పెరుగన్నాన్ని తిన్నాడు అని అహంకారంగా అరుస్తాడు. అయితే ఆ రోజు రాత్రి వెంకటేశ్వర స్వామి రాజు కలలో కనిపించి, ఓ రాజా, నీ బంగారు పల్లెంలో వంటకాలు కంటే కుంటివాడైన నా భక్తుడు భీమన్న ప్రేమతో పెట్టిన పెరుగన్నం నాకు చాలా నచ్చింది. ఎందుకంటే అతని సమర్పణలో ఆడంబరం లేదు, కేవలం స్వచ్ఛమైన ప్రేమ మాత్రమే ఉంది అని చెప్తాడు. దాంతో రాజు తన తప్పు తెలుసుకొని ఈ రోజు నుండి స్వామివారికి మొదటి నైవేద్యంగా పెరుగన్నం ఒక మట్టి కుండలోనే పెట్టాలి అని ఒక రాజశాసనాన్ని రాస్తాడు. ఫ్రెండ్స్, గోవిందా గోవిందా అని కామెంట్ చేయండి. Download ShareChat.